హాయ్ ఎవరీవన్. వచ్చేసాం మనం ఇప్పుడు ఈ యొక్క మలేషియాలో ఉన్నటువంటి బుకింగ్ బ్యాంగ్టాంగ్ ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ద ఫేమస్ ఫుడ్ సెంటర్కి. ఇక్కడ చాలా పర్ఫెక్ట్గా రియాలిటీగా చేస్తారు, మంచి ఎక్స్పర్ట్స్తో, బాగా సీనియర్స్తో. ఇక్కడికి ఎక్కువ ఫారినర్స్ బాగా ఎక్కువ వస్తుంటారు. ఇందులో మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా పీస్ఫుల్గా పడుకొని ఉన్నారు. మొత్తం అంతా బాగా ఫుడ్ మసాజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్స్పర్ట్స్తో చేస్తున్నారు. అందరూ కూడా మనం చూడొచ్చు. అందరూ బాగా సీనియర్, అందులో ఈవిడ కూడా అందరికీ చేయిస్తున్నారు. ఫుడ్ మసాజ్కి ఎక్కువ అందరూ వచ్చిన ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫుడ్ మసాజ్ అయిన తర్వాత షోల్డర్ మసాజ్ కూడా ఈ విధంగా చేస్తున్నారు, మనం చూడొచ్చు. మొత్తం చైనీస్ కల్చర్తో ఎక్సలెంట్గా ఉంది, పర్ఫెక్ట్గా. ఇక్కడ ఉన్నటువంటి చైనీస్ కల్చర్ మొత్తం ముట్టిపడేలా ఉంది. ఈ యొక్క ఏరియా మొత్తం కూడా మనం చూడొచ్చు ఎంత బాగుందో. ఈ మసాజ్ సెంటర్లోని ఎంత ఫేమస్గా ఉందంటే వచ్చిన వాళ్ళందరూ పడుకొని పోతున్నారు, మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక మొత్తం చైనీస్ కల్చర్, చైనీస్ లైట్స్ అంత ప్రాపర్గా ఉంది. మనతో వచ్చిన మన ఫ్రెండ్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నాడు, మనం చూడొచ్చు. ఇంకా అతను కూడా వచ్చి ఉన్నారు, మనవాడు కూడా వచ్చాడు. అతను ఇంకా లోపలికి ఇక్కడికి వెళ్ళి ఉండొచ్చు. మనం చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇందులో చేసే ఒక వర్క్ ఏంటో మనం చూద్దాం. మనం ఫుట్ మసాజ్ చేయించుకోవడానికి వచ్చాం. మనం ఫుట్ మసాజ్ ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా ఇప్పుడు మనం ఈ ఫుట్ మసాజ్ చేయించుకునే ముందుగా ఒకసారి మన ఈ కాస్ట్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూద్దాం. ద రిలాక్సాలజీ అని చెప్పేసి, ద రిలాక్స్ ఫ్రెండ్, ద రెస్టారెంట్ అని చెప్పేసి మనకు ఉంది. ఇది ద బెస్ట్ ఫ్రెండ్ ఫుట్ మసాజ్ సెంటర్. ఇందులో 30 మినిట్స్కి 35 రింగేట్స్, 45 మినిట్స్కి 50 రింగేట్స్, 60 మినిట్స్కి 55 రింగేట్స్. ఫుట్ అండ్ షోల్డర్ బ్యాక్ మసాజ్ 15 మినిట్స్కి 13 మినిట్స్ ప్లస్ 15 మినిట్స్కి 45 మినిట్స్ అవుతుంది. టోటల్ 55 రింగేట్స్. ఇలా కాస్ట్ మనకి డిఫరెంట్ వైజ్గా మినిట్స్ బట్టి మనం చేయించుకునే ఐటమ్ బట్టి ఉందన్నమాట. బాడీ మసాజ్ అండ్ హార్మోథెరపీ, ఆయిల్ మసాజ్, ఇయర్ క్యాండింగ్ థెరపీ అండ్ కప్పింగ్ అండ్ గోవా సామ్ మసాజ్ అంతా కూడా మొత్తం ప్రతి ఒక్కటి గురించి చూస్తున్నాం ఇక్కడ మనం. సేమ్ ఇప్పుడు మనం ఈ మసాజ్ చేయించుకున్న తర్వాత మనకి వచ్చే ఒక హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. మెయిన్లీ మనకి మన బాడీలో చూద్దాం, ఒక ఆయుర్వేదంగా చూసుకుని ఎంత చూసుకున్నా సరే మనకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా మన యొక్క కాల్లోని చివరి యొక్క భాగాలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఆ చివరి భాగాలు ఉండడం వల్ల మన ఫుడ్కి మన బాడీలో ఎంత మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. అందువల్ల మనం బేర్ ఫుడ్తో నడడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అని తగ్గుతాయని అంటారు చాలామంది. దానిలో భాగంగా వీళ్ళని బాగా క్యాష్ చేసుకున్నారు. ఇదే కల్చర్ మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, మనకి తెలియక దాన్ని పక్కన పెట్టడం వల్ల ఈ ఫారినర్స్ దీన్ని బాగా క్యాష్ చేసుకొని ఈ యొక్క ఫుట్ మసాజ్ థెరపీ అని చెప్పేసి మనకు ఆయుర్వేదాలు ఎప్పుడో చెప్పారు. కాళ్ళకి పెద్దలకు దండం పెట్టాలని ఊరికినే చెప్పలేదు. ఎందుకంటే మనకు కాళ్ళలోని సకల దేవతలు ఉంటాయని కొందరికి తెలుసు. కాళ్ళలోని మనకు తెలుసు చాలా వరకు ఆయుర్వేదకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం బటన్ వేలు, చిటికెన్ వేలు, పార్వై వేలు, ప్రతి వేలు కూడా ఒక్కో ఆర్గాన్కి సంబంధించి ఒక హెల్త్ ఇష్యూస్ క్లియర్ చేస్తుందని తెలుసు. అందులో భాగంగా మనం చూడొచ్చు మన ఫుడ్ డైజెస్ట్ సిస్టమ్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో, మన యొక్క డైజెస్ట్ సిస్టమ్కి, తర్వాత ఉన్నటువంటి కిందన పార్ట్స్కి, ప్రతి పార్ట్కి కూడా బాడీలో ఏ విధంగా ఈ యొక్క ఫుట్ మసాజ్ అనేది ఉపయోగపడుతుందని చూడొచ్చు. లివర్, కిడ్నీ, లంగ్స్, మొత్తం యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్ళు, హార్ట్కి, లంగ్స్కి, కిడ్నీస్కి, ఐస్కి, ఎవ్రీథింగ్కి కూడా మనకి ఫుట్ మసాజ్ చేయించుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. దీన్ని మనం చూద్దాం. మనం ఫుట్ మసాజ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసినట్టు ఏ విధంగా స్టార్ట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు మనం చూద్దాం. బాయ్.